బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంటే ఇక్కడ ఏదో నేను ప్రవచనం చెప్తున్నాను, నాకేదో సత్కారం చేస్తారు. చేసేటువంటి ఈ వ్యక్తి కానీ చేయించుకునే వ్యక్తి కానీ ఇద్దరూ భగవత్ స్వరూపాలే. నేను చెప్పగలను కాబట్టి చెబుతున్నాను, ఆయన సత్కారం చేయగలరు కాబట్టి చేస్తున్నారు. వారు చెప్పలేనంటే నేను సత్కారాలు కూడా చేయలేను. మనకు పుచ్చుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలియదు. ఒక్కో జాతకం అంతే. దానికేం పోయింది, బాగానే ఉన్నాగా, ఇద్దరు ఇచ్చేవాళ్ళు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నారు, నా పని నేను చేస్తున్నాను, ఆయన పని వారి పని వారు చేస్తున్నారు. కానీ ఇద్దరూ విష్ణు స్వరూపమే అని గుర్తించకపోతే ఏమవుతుందంటే ప్రమాదం. నేను ఇన్ని చోట్ల సత్కారాలు పొందా అనే గర్వం చేయించుకున్న వాడికి వచ్చేస్తుంది, నేను ఇంతమందికి సత్కారం చేశా అనే గర్వం చేసిన వాడికి వచ్చేస్తుంది. ఈ రెండు గర్వాలు రాకుండా ఉండాలంటే ఇద్దరూ భగవత్ స్వరూపమే అని గమనించాలి. తేడా అది. విష్ణు సహస్ర సారాంశం ఇది. అది అర్థమైతే విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్యభవత్ ప్రభువు, విశ్వమంతా విష్ణువే అన్నది అర్థమవుతుంది. విశ్వమంతా విష్ణువే, చెప్పేవాడు విష్ణువే, వినేవాడు విష్ణువే, మధ్యలో లేచేవాడు విష్ణువే, మళ్ళీ కూర్చున్నవాడు విష్ణువే. కానీ ఎవరి పని వారు చేయాలి. అంతా విష్ణువే కదా నోరు మూసి కూర్చోకూడదు. అంతా విష్ణువే కదా నోరు మూసి కూర్చోకూడదు. వెనకడుకో సన్యాసి గారు, అద్వైత సన్యాసి గారు శిష్యుడికి బోధిస్తూను, అబ్బాయి అంతా మిథ్య, జగన్మిథ్య, జగన్మిథ్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య, కనపడుతున్నదంతా మిథ్య, కనపడుతున్నదంతా మిథ్య, దేన్ని పట్టించుకోకుండా అంతా మిథ్య అన్నట్ట. ఈయనకి ఇది బాగా పట్టింది. కొందరు చెప్పిన దాన్ని ఎలా ఆలోచిస్తారంటే ముక్కస్య ముక్కార్థగా అని ఆలోచిస్తారు, సూక్ష్మం తెలుసుకోరు. ఈయన శిష్యుడు కూడా సన్యాసం పుచ్చుకున్నాడు. ఈయన దారి వెంట వెడుతున్నాడు. వెనకాల ఒక ఏనుగుకి పిచ్చెక్కింది, అది తరువుకుంటూ వస్తుంది. ఆ ఏనుగు మీద మావటివాడు ఉన్నాడు, బాబు మా ఏనుగు అనుకోకుండా పిచ్చెక్కింది, తప్పుకోండి 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 అని హెచ్చరిస్తున్నాడు. కానీ ఈ కుర్ర సన్యాసి ఏమనుకున్నట్ట, మా గురువుగారు అంతా మిథ్య అని చెప్పాడు, ఆ ఏనుగు మిథ్య, నేను మిథ్య, అన్నీ మిథ్య అని మాట్లాడకుండా ఊరుకున్నట్టు. అది వచ్చి తొండంతో తిప్పి 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 తిరగేసి కుట్టింది. మొత్తం ఎముకలన్నీ విరిగిపోయి ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో పడ్డాడు. అప్పుడు గురువుగారు వచ్చారు చూడడానికి. గురువుగారు వచ్చాక ఏమయ్యా ఇలా అయింది అంటే, మీరే అన్నారు కదండి అంతా మిథ్య అని, ఏనుగు కూడా మిథ్యే కదా, అందుకని ఏనుగు నేను ఎందుకు తప్పుకోవాలని ఉండిపోయానండి, మరిగా మిథ్య కాదనుకుంటానండి, అది చేసే పని చేసింది అన్నాడు. అప్పుడు గురువుగారు అన్నట్టు అమ్మాయి కూడా, నేను ఏనుగు ఒకటే మిథ్య అని చెప్పాను, ఏనుగు మీద ఉన్న మావటివాడు కూడా మిథ్యే కదా, వాడు హెచ్చరిక చేశాడు కదా, నువ్వు దాన్ని పట్టించుకోవాలి కదా, తప్పుకోమని చెప్పాడు కదా, వాడు విష్ణువే కదా, అంతా భగవంతుడే, ఏనుగు విష్ణువైతే మావటివాడు భగవంతుడు విష్ణువే కదా, హెచ్చరిక కూడా విష్ణువే కదా, నీ శరీరం కూడా విష్ణువే కదా, ఆసుపత్రి కూడా విష్ణువే కదా, ఏ పని ఆ పని చెయ్యాలి కదయా అని చెప్పాట. ఇది తత్వాన్ని గ్రహించే విధానం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే అంటే ఎవరి పని వారు చేయొద్దని కాదు. యజమాని యజమానే, నౌకరు నౌకరే. నౌకరు ఏదైనా బాగా పనిచేసాడు అనుకోండి, యజమాని పిలిచి బాగుందిరా బ్రహ్మాండంగా పనిచేసావు అని ఒక 50 రూపాయలు చేతిలో పెడితే మా అయ్యగారు ఇచ్చారు, మా అయ్యగారు ఇచ్చారని సంతోషిస్తాడు. అంతే కదా. యజమాని నౌకరు ఒకటే అన్నాం కదా అని యజమాని గారి అమ్మాయికి పెళ్లి జరిగితే నౌకరు వచ్చి పెళ్ళి అయిపోయాక పెళ్లి బ్రహ్మాండంగా జరిపించారండి, ఈ 50 ఉండండి అంటే నౌకరు గోప బగల కొట్టేస్తాడు యజమాని, నువ్వు అడుగురా నాకు 50 ఇవ్వడానికి అని. తెడలేదా? యజమాని నౌకరు ఒకటి ఎలా అవుతారండి? యజమాని నౌకరిని మెచ్చుకోవడం వేరు, నౌకరు యజమానిని మెచ్చుకోవడం వేరు. నౌకరు యజమానికి వస్తే అయ్యగారు నమస్కారం అండి బాబు, ఎంతోమంది ఊళ్ళో పెళ్ళిళ్ళు చూసాం కానీ మన అమ్మాయి పెళ్లి జరిగినట్టుగా ఎవరిది జరగలేదండి, మర్యాదగా నలగని 50 రూపాయలు చేతిలో పెట్టబెట్టి టిప్పిస్తాడా? అదే 50 రూపాయలు యజమాని నౌకరికి ఇవ్వచ్చు, నౌకరు యజమానికి ఇవ్వకూడదు. యజమాని నౌకరు ఇద్దరు విష్ణు స్వరూపాలే, కానీ ఎవరి స్థాయిలో వారే ఉండాలి. మట్టి బొమ్మ మట్టి బొమ్మే, రాగి పాత్ర రాగి పాత్రే, బంగారం పాత్ర బంగారం పాత్రే. ఇక్కడ రాగి చెంబులో నీళ్లు పెట్టారు కాబట్టి నేను మీరు ఎవరు పట్టించుకోకపోయినా ఈ చెంబు తిన్నగా ఎవరిదో వారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ బంగారం చెంబుతో పెట్టారనుకోండి, ఏమో నన్ను నమ్మలేము ఎవరిని నమ్మలేము. తేడా లేదా? బంగారము రాగి అన్ని లోహాలేనండి, అన్నీ మట్టిలోంచి వచ్చినవే. అంచేతనే మానవ లోకంలో మనం ప్రవర్తించేటప్పుడు ఎప్పుడు ఎవరి బాధ్యతలు వారు చేయాలి, ఎవరి పరిమితిలో వారు ఉండాలి, ఉంటూనే అంతా ఒక్కటే అని గ్రహించాలి. అది అద్వైతం. అలా శివాంజనేయుల మధ్యలో ఉండే అద్వైతాన్ని మనం చర్చించుకుంటున్నాం. అందుకే నామాలతో సమానమైన తత్వం అంతా రామాయణంలో ఉంది. రామాయణ సారమంతా రామ అనే 2 అక్షరాల్లో ఉంది. అందుకని శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే. అందుకని రామ అనే 2 అక్షరాలు స్మరిస్తే విష్ణు సహస్రనామం చదివినట్టే అని చెప్పాడు శివుడు. ఆయన దానితో సరిపోక అంతకుముందే ఆ యుగయుగానికి రామాయణం జరుగుతూనే ఉంది కాబట్టి ఆయనకి రాముడికి సేవ చేయడం కోసం ఒక సేవకుడుగా
పుట్టాలి అనే కోరిక కలిగింది శివుడికి. రాముడు అంటే అంత భక్తి శివుడికి. రాముడు అటువంటి వాడు, మానవుడుగా పుట్టినవాడు. శివుడు సైతం నిరంతరం ఆరాధించే దేవుడు కాగలిగాడు అంటే మీరే ఆలోచించండి, దేవుడు గొప్ప మానవుడు గొప్ప? మానవుడే గొప్ప. మానవుడు దేవుడు అవుతాడు ఖచ్చితంగా. మానవుడే గొప్ప. ఊరికే దేవుడు దేవుడు అంటాం కానీ ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఉత్తమమైన మానవుడిని మించిన దేవుడు లేడు రా అబ్బాయి అని చెబుతున్నాడు. మనం ఆలోచించాలి, ఏ విగ్రహాలు ఎంతమంది పెట్టినా ఆలోచించండి. మనుషులు ప్రతిష్ఠ చేసిన విగ్రహం దేవుడైతే దేవుడు ప్రతిష్ఠ చేసిన మనిషి ఎందుకు దేవుడు కాడండి? ఆలోచించండి. సాటి మనిషిని అవమానిస్తాం మనం. గుళ్ళు గోపురాలు మాత్రం కట్టేస్తాం. సాటి మనిషిని కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, లేకపోతే ఆడ మగ పేరు మీద ఏదో రకంగా అవమానిస్తాం. ఈ అవమానించడాలు మాన్నంత వరకు మన గుళ్ళోకి వచ్చే అర్హత లేదు అసలు. ఎంత గొప్ప విగ్రహాలు ఎక్కడి నుంచి తెచ్చినా మనుషులే కదా ప్రతిష్ఠ చేసింది. మనుషులు ప్రతిష్ఠ చేసిన విగ్రహం దేవుడు అయినప్పుడు దేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడండి మనిషిని. దేవుడు వల్లే మనిషి పుట్టాడని వేదంలో ఉంది. బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతశ్చేద్వైశ్యక పద్భ్యాగం శూద్రో అజాయత. స్పష్టంగా ఉంది. అన్ని వర్ణాల వారు భగవంతుని యొక్క దేహం నుంచే పుట్టారు. అంతా భగవత్ స్వరూపులేని. మరి మనిషి దేవుడు ప్రతిష్ఠ చేసినట్టే కదా మనిషిని. సాటి మనిషిని ఎలా అవమానిస్తామండి? ప్రత్యేకించి ఎవరిని నెత్తి మీద ఎక్కించుకోవక్కర్లేదు. అగౌరవించకుండా ఉంటే చాలు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, సంతోషించు. నచ్చితే 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోమని చెప్పు. తోలనాడి మాట్లాడకూడదు ఎవరిని కూడా. ఆర్థికంగా పేదవాళ్ళు కదా అని అవమానించకూడదు. కులం పేరు మీద అవమానించకూడదు. మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, స్త్రీ పురుష భేదం పేరు మీద కూడా అవమానించకూడదు. ఆ ఆడాళ్ళు మీకు ఏం తెలుసు అని శతాబ్దాల తరబడి అన్నారు. అందుకే ఇప్పుడు మొత్తం ఆడాళ్లే పెత్తనం చేస్తున్నారు. మొగాళ్ళకి ఏం తెలుసు అనే ధోరణి తయారైంది. ఇంకా పల్లెటూళ్ళు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. హైదరాబాద్లో అయితే ఆడాళ్ళదే పెత్తనం మొత్తం. అసలు మన రాష్ట్రం పేరే ఏపీ అంటే ఆడపెత్తనమే అయింది కదండి. బాగా చేశారు పెత్తనం. ఆడవాళ్ళకి చదువులు లేకుండా చేశారు, ఇంట్లోంచి బయటికి లేకుండా చేశారు. ఇప్పుడు మొత్తం వాళ్ళే ఊరేగుతున్నారు దేశం అంతా. అయింది కదా. ఇదివరకు కొన్ని కులాలు పెత్తనం చేసే మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు వేరే కులాలు వచ్చి పెత్తనం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు మగపిల్లాడు అనగానే ఆ మగపిల్లాడు తల్లి అనగానే అత్తగారు అబ్బో మగపిల్లాడు తల్లి అని కళ్ళకు కాసులు అద్దాలి, మొహానికి మొహిరీలు అద్దాలని పుస్తకాల్లో రాశారు. ఇప్పుడు ఆడపిల్ల తల్లికి పెరిగింది ప్రాధాన్యం. నేను ఎవరమా అమ్మాయిని అని చెబుతుంది అంతే. మారిపోయింది ప్రపంచం. చూసుకోండి, ఆడపిల్ల పెడుతున్నారు ఇప్పుడు నెట్లో షరతులో. పెళ్ళయిందంటే అత్తగారు ఉన్నాను వీల్లేదు, ఇంట్లో బయటకు వచ్చేవలసిందే. ఆడపిల్లల తల్లులు షరతులు పెడుతున్నారు ఇప్పుడు. మా అమ్మాయిని ఇవ్వను నేను. మిక్సీ ఉందా, గ్రైండర్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా? మామూలు ఫ్రిడ్జ్ కాదు, అమెరికా అంత ఫ్రిడ్జ్ ఉండాలి. అవన్నీ ఉంటేనే కాపురాన్ని పంపుతారు, లేదు. మారిపోయింది. ఇది ఎవరిని అనుకోవలసిన పని లేదు. పూర్వం వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. పూర్వం కొన్ని కులాలు చేశాయి, ఇప్పుడు కొన్ని కులాలు చేస్తున్నాయి. పూర్వం మగాళ్ళు చేశారు, ఇప్పుడు ఆడాళ్ళు చేస్తున్నారు. ఏదైనా ఒకటే. మనం ఆలోచించాల్సింది ఒకటే. అసలు ఎవరూ పెత్తనాలు చేయకుండా, ఎవరికి ఎవరూ బానిస కాకుండా, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ మనం సంసారాలు చెయ్యలేమా? ఎప్పుడు ఎవరో ఒకరు పెత్తనం చేయాలా? గ్రామంలో కానీ కుటుంబంలో. అసలు ఈ పెత్తనం అనేది అహం అనేది నుంచి వచ్చింది, అహంకారం. ఆ అహంకారం తొలగిపోవడానికే ఈ ప్రవచనం. నేను అనేది పోతే తప్ప నాది అనేది పోదు. నేను నాది అనే రెండూ పోతే తప్ప మనం మనశ్శాంతిగా ఉండలేము. జీవితాంతం దుఃఖపడుతూనే ఉంటాం. పెత్తనం చేసేవాళ్ళు కూడా దుఃఖపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఓసారి పెత్తనం చేశారంటే ఎప్పుడూ చెయ్యాలనే కోరుకుంటారు. ఎప్పుడూ సాధ్యం కాదు. ఎవరో ఇంకొకళ్ళు వస్తారు, వెంటనే వీళ్ళకి బాధ. పదవులు పీఠాలు గమనించండి, ఎప్పుడు ఒకళ్ళే ఉంటారా? మారిపోతూ ఉంటారు. పైవాడు కిందికి వస్తాడు, కిందివాడు పైకి ఎడతాడు. దానికి తట్టుకునే శక్తి లేకపోతే తట్టుకోలేవు. అదే రామాయణం. ఆయన పిలిచి పట్టాభిషేకం అని చెప్పారు పొద్దున్న, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. రెండు తట్టుకున్నాడు ఆయన. పట్టాభిషేకం చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో వనవాసంలోనూ అంతే ఆనందంగా ఉన్నాడు. అంచేతన రామకథ విన్నా, హనుమత్తత్వం తెలుసుకున్నా మన జీవితాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. అందుకోసం హనుమంతుడుగా రాముడికి సేవ చేసి దేవుడికి జీవుడికి మధ్యలో కూడా భేదం లేదని తెలియజేయడం కోసం పరమశివుడు ఆంజనేయుడుగా అవతరించాడు. For more videos like this, subscribe Big TV channel.